హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు న్యూమెంటస్ డైలీ కంటెంపరీ ఇష్యూస్. సో ముందుగా కంటెంపరీ ఇష్యూస్లో ఈరోజు మొదటి టాపిక్ షిప్కిలా పాస్. హిమాచల్ ప్రదేశ్లో ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ పాస్ అంటే ఏంటి అంటే సాధారణంగా ఈ పర్వత ప్రాంతాలలో ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి మధ్యలో పర్వతాలు ఉన్నాయనుకోండి, ఈ పర్వత ప్రాంతాలలో వెళ్ళేటటువంటి మార్గాలను పాస్ అని అంటారు. పూర్వం అంటే చాలా ఈ బ్రిటిషర్స్ వీళ్ళందరూ రాక మునుపు ఉన్నటువంటి కాలాల్లో హిమాచల్ ప్రాంతాల్లో మంచు ఎక్కువగా కురుస్తుంది, అందరికీ తెలుసు. ఆ రోజుల్లోనే మనకి టిబెట్కి చాలా అద్భుతమైనటువంటి రిలేషన్స్ ఉండేవి. అవి లేకపోతే లుంబినిలో పుట్టినటువంటి గౌతమ్ బుద్ధుడు భారతదేశానికి ఎట్లా వచ్చాడు? సో కాబట్టి మౌంటైన్ పాసెస్ అనేవి మన పూర్వీకుల కాలంలోనే ఎప్పుడో తయారు చేశారు. కాకపోతే ఇప్పుడు వాటిని నీట్గా రోడ్స్ అవి వేసి మనం సాఫిస్టికేటెడ్గా చేసాం. సో ఇది న్యూస్లో వచ్చింది మనకి. ఇప్పుడు సాధారణంగానే ఈ మౌంటైన్ పాసెస్ అనేవి దే ఆర్ వెరీ ఫేమస్ అనమాట. సో షిప్కిలా పాస్ అనేటటువంటిది 3900 మీటర్ల 3900 మీటర్ల కిన్నూరు డిస్ట్రిక్ట్లో ఉంటుంది, హిమాచల్ ప్రదేశ్. డొమెస్టిక్ టూరిస్ట్ అంటే ఈ ముందుగా ఈ పాస్ దగ్గరికి డొమెస్టిక్ టూరిస్ట్ సాధారణంగా మంచు కురిసేటటువంటి ప్రాంతం కాబట్టి కొంచెం హ్యాపీగా ఉంటుంది కాబట్టి సో ఇలాంటి పాసెస్కి వెళ్తారు. సో ఇప్పుడు డొమెస్టిక్ టూరిస్టులని ఇండియాలో టూరిజంని పెంచడానికి ఈవెన్ భారత్ చైనా మధ్య ట్రేడ్ కోసం కూడా అంటే టిబెట్ ప్రాంతం ఉంది కదా, ఆ టిబెట్ ప్రాంతాన్ని ఇది కలుపుతుందన్నమాట. సో కాబట్టి దీని తాలూకా సిగ్నిఫికెన్స్ ఏంటంటే కైలాస్ మానసరోవర్ యాత్ర చేస్తుంటారు చాలామంది. ఈ కైలాస్ మానసరోవర్ యాత్రకి వెళ్ళడానికి ఈ పాస్ గుండానే వెళ్ళాలి. కాబట్టి ఇది ఆల్టర్నేటివ్ రూట్. కైలాస్ మానసరోవర్ యాత్రకి సంబంధించి ఇది ఒక ఆల్టర్నేటివ్ రూట్. సో కాబట్టి ఇక్కడ కనుక మనం చేస్తే, ఈ ప్రాంతాల నుంచి కనుక మనం వెళ్తే టూరిజం పెరుగుతుంది, కొంతమందికి బాగా ఆర్థిక వ్యవస్థ పెరుగుతుంది, కొంతమందికి ఉద్యోగాలు వస్తాయి అక్కడ ఉన్న ఈ కార్ డ్రైవర్లు వీళ్ళందరికీ కూడా. సో దీనికి గాను హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం ఏం చేసిందంటే ఇది గతంలో ఉన్నటువంటి ఈ షిప్కిలా పాస్ని ఇప్పుడు మళ్ళీ ఓపెన్ చేస్తున్నారు. హిస్టారికల్గా అంటే చారిత్రాత్మకంగా చూసుకుంటే భారత్కి టిబెట్కి మధ్య ఇది 1962 చైనాకి యుద్ధం జరక్క మునుపు ఈ మార్గం ద్వారానే టిబెట్ భారత్ మధ్య ట్రేడ్ జరిగేది. కానీ మీ అందరికీ తెలుసు 1962లో చైనా చేతిలో మనము ఓడిపోయిన తర్వాత ఈవెన్ అంతకు ముందే టిబెట్ అనేది అసలు చైనాలో భాగమైంది. టిబెట్ వాళ్ళు సెపరేట్గా దేశం కోరుకున్నారు కానీ బట్ అది చైనాలో భాగమైంది. సో అప్పటి నుంచి మనం ఈ ప్రాంతాన్ని సరిగ్గా వాడట్లేదు. సో ఇప్పుడు ఇండియా నుంచి కొన్ని గూడ్స్ ఇవి కానీ ఈ ప్రాంతం కూడా ట్రేడ్ చేయడానికి అవకాశం ఉంది. ముఖ్యంగా భారతదేశం నుంచి వ్యవసాయానికి సంబంధించినటువంటి పనిముట్లు కానీ ఈ వేసుకునేటటువంటి స్వెటర్లు ఇంకా ఇతరత్ర టెక్స్టైల్ సెక్టార్కి సంబంధించి టిబెట్ నుంచి అయితేనేమో ఊలు వస్తుంది. మనకు అక్కడ చూడండి ఈ గొర్రెలు ఇవి ఉంటాయి, వాటికి విపరీతమైన ఊలు ఉంటుంది, ఆ ఊల్ని తీసుకుంటారు. అలాగే హెర్బల్ మెడిసిన్స్ సాధారణంగానే మంచు ఎక్కువ ఉన్నటువంటి ప్రాంతాల్లో మెడిసిన్స్లో వాడేటటువంటి అనేక ఈ గడ్డి జాతికి చెందినటువంటి మొక్కలు పెరుగుతూ ఉంటాయి. సో ఆ హెర్బల్ మెడిసిన్స్ని ఇక్కడికి తీసుకొస్తారు. సో అందులోనే భాగంగా 1962 భారత్ చైనా యుద్ధం తర్వాత ఈ ప్రాంతం నుంచి ట్రేడ్ ఆగిపోయింది. ఇప్పుడు దీన్ని ఓపెన్ చేయాలని అనుకుంటోంది భారతదేశం. సో దీనివల్ల ఏమవుతుంది, ఆ రిమోటెస్ట్ ఏరియా విలేజెస్లో ఆ షిప్కిలా పాస్కి దగ్గరలో ఉన్నటువంటి ఈ విలేజెస్ ఏవైతే ఉంటాయో ముఖ్యంగా గ్రామాలు, అక్కడ ఉన్నటువంటి వ్యక్తులు కొంత ఎంప్లాయ్మెంట్ దొరుకుతుంది. 2 లోకల్ ట్రేడర్స్ అంటే అక్కడే ఈ ప్రాంతం నుంచి ఆ ప్రాంతానికి తీసుకెళ్ళి అమ్ముకునేవాళ్ళు, అక్కడ నుంచి ఇక్కడికి తీసుకొచ్చి అమ్ముకునేవాళ్ళు, వాళ్ళకి ఈ క్రాస్ బోర్డర్ కామర్స్ అని అంటారు. అంటే ఇరు దేశాల మధ్య జరిగేటటువంటి వ్యాపారంలో వాళ్ళు కొంత నిమగ్నం అవుతారు, దానివల్ల కొంచెం డబ్బులు వస్తాయి. అట్లాగనే టూరిజం మీ అందరికీ తెలియదు ఏముంది, హిమాచల్ ప్రదేశ్ అని అనగానే చాలా అద్భుతమైనటువంటి టూరిస్ట్ ప్లేస్. భారత్ చైనా దేశాలు డెఫినెట్గా ఇరు దేశాలు కూడా ఈ జమ్మూ అండ్ కాశ్మీర్ని రక్తశక్తం చేశాయి. కానీ చైనా పాకిస్తాన్ ముందుకు వస్తుందని మనం కొడుతున్నాము, మనం గట్టిగా కొడుతున్నామని పాకిస్తాన్ ఇంకా ముందుకు వస్తుంది. సో ఏది ఏమైనప్పటికీ ఇరు దేశాలు చాలా చక్కని ప్రాంతాన్ని రక్తశక్తం చేసుకున్నాం. అదే మన పూర్వజన్మ సుకృతం అనుకోండి, వేరేది అనుకోండి, అదృష్టం అనుకోండి, ఏదైనా అనుకోండి మీరు. లేదా పహల్గామ్లో అటాక్ జరగడం ఏందండి, వాళ్ళు అక్కడికి పోయింది టూరిజం కోసం, ఆ చంపినోడి కన్నా బుర్రలేదు, వాళ్ళు ఎవరో చెప్పారని మాత్రం వీడు చంపడం ఏంది అంటే అసలు ధ్రువ ప్రాంతాల తర్వాత అత్యధికంగా మంచు కురిసేటటువంటి ప్రాంతమే టూరిజం. ఈ దిక్కుమాల పాకిస్తాన్ వాడికి ఆ టూరిజం వాడుకోవాలని కూడా తెలియదు వాడికి, పోనీ మనం వాడుతున్నాం, ఆ వాడే వాళ్ళని భయపెడుతున్నాడు. సో కాబట్టి ఇలా ఈ టూరిజంని పాడు చేసుకుంటున్నాం. ముఖ్యంగా మీరు ఈ టూరిజం కనుక చూసుకుంటే మంచు కురిసేటటువంటి ప్రాంతాలకు ఎక్కువగా ఇష్టపడతారు భారతదేశంలో, ఎందుకంటే మిగతా ప్రాంతాలన్నీ ఎండ ఎక్కువగా ఉంటాయి కాబట్టి. అదే చల్లగా ఉన్నటువంటి దేశాల్లో ఎండ ఉన్న ప్రాంతాలను ఇష్టపడచ్చు, వేరే సంగతి. కానీ మంచు కురిసేటటువంటి ప్రాంతాలు సాధారణంగా మన భారతదేశంలో ఉన్న ప్రజలను అట్రాక్ట్ చేస్తూ ఉంటాయి. మనం ఆ పర్టికులర్ అట్రాక్షన్ని కోల్పోతున్నాం. ఖచ్చితంగా ఇది మళ్ళీ ఆ హాస్పిటాలిటీ ఇవన్నీ కనుక పెంచితే అక్కడ చాలా అద్భుతంగా టూరిజం అయినటువంటి ప్లేస్గా మారుతుంది.
అలాగే కల్చరల్ ఎక్స్చేంజ్ ఆపర్చునిటీస్, దీంతో పాటుగా ఇండో టిబెటన్కి సంబంధించి బుద్ధిస్ట్ కల్చర్స్ మనకు కూడా ఉన్నాయి డెఫినెట్గా. సో కాబట్టి ఈ కల్చర్స్ ఎక్స్చేంజ్ అనేది జరుగుతుంది. అలాగే ట్రేడ్ ట్రీటీస్, లద్దాఖ్ టిబెట్ గతంలో ఎప్పుడు ఈ దేశాల్లో కలవక ముందు, లద్దాఖ్ భారతదేశంలో కలవకముందు, టిబెట్ చైనాలో కలవకముందు వాళ్ళిద్దరికీ చాలా మంచి రిలేషన్ అండ్ ట్రేడ్ ఉండేదన్నమాట. సో వీటిని మళ్ళీ తెరిచిన వాళ్ళం అవుతాం. ఫ్యూచర్లో ఏంటంటే ఇక్కడ సాంస్కృతికంగా కానీ ఆర్థికంగా కానీ కొంత ముందుకెళ్ళేటటువంటి అవకాశం ఉంది ఈ షిప్ లా పాస్ ద్వారా. సో ఇది అడుగుతాడు ఎక్కడ ఉంది, ఇవన్నీ కూడా జర జాగ్రత్త చూసుకోండి. హిమాచల్ ప్రదేశ్. 2 ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ ఇంప్లిమెంటేషన్. మీ అందరికీ తెలుసు ఆదివాసీలుగా చెప్తూ ఉంటారు, ట్రైబల్ పీపుల్. వీళ్ళు ఎక్కువగా ఈ అడవుల్లో వచ్చేటటువంటి వనరులు ఏవైతే ఉంటాయో లేదా అడవుల్లో ఉన్నటువంటి వనరులు అడవుల మీద జీవిస్తూ ఉంటారు. అంటే వాళ్ళకి అడవుల్ని ఎలా బాగా యూజ్ చేసుకోవాలో తెలుసు. మనందరం ఇప్పుడు మాట్లాడుతున్నాం ప్యారిస్ డీల్ వచ్చిన తర్వాత ఎన్వైరన్మెంటల్ సస్టైనబిలిటీ, ఫారెస్ట్ కన్జర్వేషను, ఇవి ట్రైబల్స్ ఎప్పుడో యుగయుగాల నుంచి చేస్తున్నారు. ట్రైబల్ పీపుల్ అంటేనే అడవుల్లో ఉండేవాళ్ళు. సో వాళ్ళందరూ కూడా ఆ అడవుల్ని కాపాడారు కాబట్టి బ్రహ్మాండంగా ఉన్నాయి. సో ఇప్పుడు మనం బయట నుంచి వెళ్ళి అడవులను పాడు చేస్తున్నాం. అయితే వీళ్ళకి కొన్ని భూమి తాలూకా హక్కులు ఏవైతే ఉన్నాయో వాటిల్ని కొత్త ఉల్లంఘన జరిగింది. అంటే నాన్ ట్రైబల్ పీపుల్ ఏరియాస్లోకి వెళ్ళడము, అక్కడ ఉన్నటువంటి ప్రాంతాలను ఆక్రమించుకోవడం, ఇవన్నీ జరిగాయి. దీనికి సంబంధించి కొన్ని చట్టాలను తీసుకొచ్చాం. అందులోనే భాగంగా ఈ ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ ఇంప్లిమెంటేషన్, అంటే ఈ యొక్క అటవీ హక్కుల చట్టం, అటవీ హక్కులకు సంబంధించి ప్రజలకు, అంటే అక్కడ ఉన్నటువంటి ప్రజలకు ఆ హక్కుల్ని ఇచ్చేటటువంటి ఒక చట్టం అనమాట. సో దీనికి సంబంధించి కనుక మీరు చూస్తే ఇదేంటంటే బేసికల్గా రైట్స్ ఆఫ్ షెడ్యూల్డ్ ట్రైబ్స్, అంటే ఎస్టీల తాలూకా, షెడ్యూల్డ్ ట్రైబ్స్ తాలూకా హక్కులను గుర్తిస్తుంది. అయితే ఇక్కడ హక్కులను ఎలా గుర్తిస్తుందంటే వాళ్ళకు ఉన్నటువంటి భూమి వనరుల హక్కుల కన్నా కూడా యాజ్ ఎ కమ్యూనిటీ, అంటే ఒక ట్రైబల్ కమ్యూనిటీకి ఏ హక్కులు ఉన్నాయన్న దానిపైన ఇది ఎక్కువగా ఫోకస్ చేస్తుంది. సో దీనికి సంబంధించే గ్రామ సభ ఫారెస్ట్ రైట్స్ కమిటీస్ని ఏర్పాటు చేయాలని అనుకుంటున్నారు. అలాగే సబ్ డివిజనల్ లెవెల్ కమిటీస్ని ఏర్పాటు చేయాలని అనుకుంటున్నారు. డిస్ట్రిక్ట్ లెవెల్ కమిటీస్ని ఏర్పాటు చేయాలని అనుకుంటున్నారు. అంటే అటవీ ప్రాంతంలో గ్రౌండ్ లెవెల్ నుంచి కూడా కమిటీలను ఏర్పాటు చేసి ఈ కమిటీల ద్వారా ఈ అడవుల్లో నివసించేటటువంటి వ్యక్తులకు వాళ్ళ హక్కులను వాళ్ళకి తెలియజేసి ఇచ్చేటటువంటి ఒక ప్రధానమైనటువంటి చట్టం. అయితే సాధారణంగా మనం మీరు చూసుకుంటే సెంట్రల్ గవర్నమెంట్, అంటే యూనియన్ గవర్నమెంట్ అని అనాలి. యాక్చువల్గా సెంట్రల్ గవర్నమెంట్ అంటారు, ఇట్స్ యూనియన్ గవర్నమెంట్ అని అనాలి. ఈ యూనియన్ గవర్నమెంట్ సాధారణంగా ఈ ఫండింగ్ అండ్ ట్రైనింగ్కి సంబంధించి, అంటే ఈ అటవీ హక్కులకు సంబంధించినటువంటి ఫండింగ్ అండ్ ట్రైనింగ్లో కానీ తక్కువగా పాల్గొంటూ ఉండేది. కానీ ఇప్పుడు మేజర్ రోల్ ప్లే చేయాలని అనుకుంటుంది. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తి స్థాయిలో వీటి మీద కొంత విస్మరించడం కానీ లేదా కొంచెం ఉదాసీనంగా ఉండడం కానీ జరుగుతుంది. సో దీనికి సంబంధించి ధర్తీ అబా జనజాతీయ గ్రామ్ ఉత్కర్ష్ అభియాన్, గుర్తుపెట్టుకోండి, డాజ్ గువా, ఇక్కడ నుంచి దాని ముద్దు పేరుతో పిలుద్దాం, డాజ్ గువా. ధర్తీ అబా జనజాతీయ గ్రామ్ ఉత్కర్ష్ అభియాన్, ఇది ఒక కొత్త ఇనిషియేటివ్. ఏం ఇనిషియేటివ్ ఇది? ఫారెస్ట్ రైట్స్ యాక్ట్, అంటే అటవీ హక్కుల చట్టానికి సంబంధించి ఈ అటవీ హక్కుల చట్టాన్ని అమలు చేసేటటువంటి ఒక అంశం. సో దీనివల్ల మనకి ఏమవుతుందంటే ఫారెస్ట్ రైట్స్ రికగ్నిషన్, అంటే ఏ రకమైనటువంటి అటవీ హక్కులను గుర్తించాలా, గుర్తించినటువంటి అటవీ హక్కుల్ని ప్రజలకి ఎట్లా అందించాలా, అక్కడ ఉన్నటువంటి ఈ ట్రైబల్ కమ్యూనిటీస్కి అనేటటువంటి దాని గురించి ఒక నిర్మాణాత్మకమైనటువంటి పద్ధతిని వీళ్ళు తీసుకొస్తారు. ఇందులోనే భాగంగా ఎఫ్ఆర్ఏ సెల్స్, అంటే ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ సెల్స్ అని క్రియేట్ చేస్తున్నారు. అయితే కొంత కన్ఫ్యూజన్ కూడా ఉంది. మళ్ళీ ఇలాంటి సెల్స్ చేయడం వల్ల ప్యారలల్గా ఇవి కన్ఫ్యూజన్ క్రియేట్ చేసేటటువంటి అవకాశం కూడా ఉంది. బట్ ఏదేమైనప్పటికీ 324 జిల్లాలలో ఎఫ్ఆర్ఏ సెల్స్ దాదాపుగా 18 రాష్ట్రాల్లో శాంక్షన్ అయ్యాయి. ఇవి మినిస్ట్రీ ఆఫ్ ట్రైబల్ అఫైర్స్ కిందకు వస్తాయి. ఇవి ఏం చేస్తాయంటే బేసికల్గా ఇప్పటి వరకు ఉన్నటువంటి స్టాట్యుటరీ కమిటీస్, ముందు చెప్పుకున్నామే, ఆ కమిటీస్ చేసే పనులు రీప్లేస్ చేస్తాయి. మరి ఆ కమిటీలు ఏం చేయాలి? ఇది కన్ఫ్యూజన్. సో కాబట్టి ఇక్కడ వీళ్ళు ఏం చేస్తారంటే డాక్యుమెంటేషన్ కానీ, ఎవిడెన్స్ గ్యాదరింగ్ కానీ, లేదా ఆ భూములకి సంబంధించిన ఏమైనా ఉంటే దాన్ని డిసైడ్ చేయడం కానీ, పూర్తి స్థాయిలో ఈ ఎఫ్ఆర్ఏ సెల్స్ ఏం చేస్తాయి అని కనుక మీరు అడిగితే, ఈ ఎఫ్ఆర్ఏ సెల్స్ అనేటటువంటివి ఈ ప్రాంతాలలో ఉన్నటువంటి ట్రైబల్ కమ్యూనిటీస్ తాలూకా హక్కులను కాపాడతాయి, లేదా హక్కులను, వాళ్ళకి ఏ హక్కులు ఉంటాయి ఇవన్నీ తెలియజేస్తాయి. సో దట్ ఈజ్ యువర్ ఎఫ్ఆర్ఏ సెల్స్ అనమాట. సో ఫండింగ్ స్ట్రక్చర్ వచ్చేసి కేంద్ర ప్రభుత్వం దీనికి ఫండింగ్ గ్రాంట్స్ ఇన్ ఎయిడ్ రూపంలో ఇస్తుంది, అంటే తిరిగి ఇవ్వక్కర్లేదు. 8 లక్షలు ప్రతి డిస్ట్రిక్ట్కి ఇస్తుంది, 25 లక్షలేమో స్టేట్ లెవెల్ సెల్కి ఇస్తుంది. సో ఈ రకంగా ఫండింగ్ స్ట్రక్చర్ ఇస్తుంది.
కాబట్టి ఇంతకు ముందు వరకు ఎలా ఉండేది, కేంద్ర ప్రభుత్వం కేవలం అటవీ హక్కుల చట్టాలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వాలకి సూచనలు మాత్రమే చేసేది. ఇప్పుడు సూచనలు చేయట్లా, డైరెక్ట్గా వచ్చేస్తుంది ఇంప్లిమెంటేషన్లోకి. సో దీనివల్ల ఖచ్చితంగా రాబోయేటటువంటి రోజుల్లో ఈ యొక్క ట్రైబల్ కమ్యూనిటీస్కి సంబంధించినటువంటి హక్కులు కాపాడబడతాయి అనేటటువంటి ఒక వాదన పాజిటివ్గా మొదలవుతోంది. కరెంట్ స్టేటస్ ఆఫ్ ఎఫ్ఆర్ఏ క్లెయిమ్స్ ఏంటంటే 14.45 51 లక్షల క్లెయిమ్స్ పెండింగ్లో ఉన్నాయి 21 రాష్ట్రాల్లో. క్లెయిమ్స్ ఇన్ ద సెన్స్ అటవీ హక్కులకు సంబంధించి 42% డిస్పోజ్ అయ్యే కొన్ని క్లెయిమ్స్ అయితే రిజెక్ట్ చేశారు. ఓవర్ 42% ఆఫ్ డిస్పోజ్డ్ క్లెయిమ్స్ హ్యావ్ బీన్ రిజెక్టెడ్. అంటే క్లెయిమ్స్ డిస్పోజ్ చేసిన వాళ్ళని రిజెక్ట్ చేశారు. మధ్యప్రదేశ్ హైయెస్ట్ నెంబర్ ఆఫ్ డిస్ట్రిక్ట్లో ఎఫ్ఆర్ఏ సెల్స్ ఉన్నాయి, ఎందుకంటే ఎక్కువగా అడవులు ఉన్నటువంటి ప్రాంతం కాబట్టి అధికంగా ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ సెల్స్ ఉన్నటువంటి రాష్ట్రం ఏదైనా అడిగాడు అనుకోండి, గుర్తుపెట్టుకోండి మధ్యప్రదేశ్. అస్సాంలో 60% క్లెయిమ్స్ ఇంకా పెండింగ్లో ఉన్నాయి. మోర్ స్ట్రగుల్స్ అన్నీ కూడా అస్సాంలో నడుస్తున్నాయి. ఈ డిఏజీజీఏ ప్రోగ్రామ్, డాజ్గువా ప్రోగ్రామ్ తాలూకు ఆపరేషన్స్ కనుక చూస్తే ఈ ఎఫ్ఆర్ఏ సెల్స్ని పేపర్ వర్క్ ప్రిపరేషన్, అంటే ఈ హక్కులు ఎవరెవరికి ఇవ్వాలి పేపర్ వర్క్ ఉంటుందిగా, అందులో యూజ్ చేసుకుంటారు. అలాగే ఎవిడెన్స్ దాన్ని తీసుకొస్తారు. ఈ మొత్తం అన్నిటిని డిజిటైజ్ చేస్తారు. సో ఇవన్నీ కూడా స్టేట్ ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్స్, రాష్ట్ర స్థాయి ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్స్ అలాగే డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్స్ కిందే పనిచేస్తాయి. ఇదేంటంటే బేసికల్గా అటవీ హక్కుల్లో భాగంగా పలానా క్లెయిమ్స్ ఉంటాయి, అంటే ఈ భూమి నాది ఇట్లాంటి వాటిని సెటిల్ చేయడానికి, స్పీడప్ చేయడానికి ఈ యొక్క స్ట్రక్చర్ని తీసుకొచ్చారు. ప్యూర్లీ మీరు ఈ టాపిక్స్ని ఎగ్జామినేషన్ ఓరియంటేషన్లో చూడండి తప్ప పూర్తి స్థాయిలో మేము అర్థం చేసుకోవాలని అనుకుంటే గౌక్కుని మీరు ట్రైబల్ మినిస్టర్ అవుతారు. మళ్ళీ గౌక్కుని మంత్రి అయిపోయారు అనుకోండి, ఇబ్బంది, నాకు కొంచెం కన్ఫ్యూజన్ వస్తుంది. సో థింగ్స్ ఆర్ వెరీ క్లియర్. గుర్తుపెట్టుకోండి, ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎక్కడ వరకు అడుగుతాడు, ఎఫ్ఆర్ఏ సెల్స్ ఏ రాష్ట్రంలో ఎక్కువ ఉన్నాయి, ఎఫ్ఆర్ఏ సెల్స్ తాలూకా ఫంక్షనింగ్ ఏంది, ఇది దేనికి సంబంధించింది, అంతే, అంతకుమించి లోపల మాకండి. థర్డ్ది ఇంకా కర్ణాటక ఇండియా విండ్ పవర్ కెపాసిటీ. మీ అందరికీ తెలుసు విద్యుత్ అనేటటువంటి దాన్ని అనేక రకాలుగా ఉత్పత్తి చేయొచ్చు. అయితే 20వ శతాబ్దంలో ఎక్కువగా విద్యుత్తును మనం దేని నుంచి ఉత్పత్తి చేశాము, బొగ్గు, అంతే కదా, ఇప్పటికీ అదే చేస్తున్నాం. భారతదేశంలో ఇన్స్టాల్డ్ కెపాసిటీ 55% అయినా టోటల్గా బొగ్గు ద్వారా వచ్చేటటువంటి విద్యుత్ 72%. అంటే ఎక్కువగా మనం విద్యుత్తును అంతటిని బొగ్గు ద్వారానే తీసుకొస్తున్నాం, ఎందుకంటే ఇట్ ఈస్ చీపర్, ఇట్ ఈస్ ఈజియర్, ఇట్ ఈస్ నాట్ ఎకో ఫ్రెండ్లీ, దట్ ఈస్ ఫర్ ష్యూర్. కానీ చాలా ఈజీగా ప్రొడ్యూస్ చేయొచ్చు. థర్మల్ పవర్ అనేటటువంటిది చాలా ఈజీగా వస్తుంది. బొగ్గేయడం, మండించడం, ఆ వేడి నుంచి ఎలక్ట్రిసిటీని ఈజీగా జనరేట్ చేస్తారు. బొగ్గు ఏముంది, తవ్వుతారు, తీసుకొస్తారు. సో కాబట్టి యూనిట్ దాదాపుగా మీకు 80 పైసలు, 2 రూపాయలు ఈ ధరకు వస్తుంది, అంతే కదా, రూపాయి నుంచి 2 రూపాయలకు వస్తుంది. మీకు ఇంకా తక్కువగా వస్తుంది, ప్రభుత్వాలు ఎక్కువ అమ్ముతాయి అనుకోండి, వేరే సంగతి అది. సో ఇప్పుడు 21వ శతాబ్దంలో రెన్యూబుల్ ఎనర్జీ అనే ఒక మాట వచ్చింది, పునరుత్పాదక శక్తి. ఈ రెన్యూబుల్ ఎనర్జీలో మనకి చాలా ప్రామిసింగ్ రెన్యూబుల్ ఎనర్జీలు ఏంటంటే, ఒకటి సోలార్, అంటే సూర్యరశ్మి నుంచి విద్యుత్తును మార్చడం, అది థర్మల్ ఒకటి ఉంటుంది, ఫోటోవాల్టాయిక్ ఒకటి ఉంటుంది. ఫోటోవాల్టాయిక్ వల్ల ఎలక్ట్రిసిటీ వస్తుంది. రెండవది విండ్ ఎనర్జీ, చాలా ప్రామిసింగ్ ఎనర్జీ, అంటే గాలి వీస్తూ ఉంటుంది, టర్బైన్స్ తిరుగుతూ ఉంటాయి. ఈ టర్బైన్స్ కారణంగా ఈ టర్బైన్స్ కారణంగా మనం ఎలక్ట్రిసిటీని ప్రొడ్యూస్ చేస్తూ ఉంటాం. అయితే ఇప్పుడు కర్ణాటక దాదాపుగా 1331 మెగావాట్ల విండ్ పవర్ కెపాసిటీని 2024-25లో ఎస్టాబ్లిష్ చేసిందట. అంటే ఎగ్జామినేషన్లో ఏమడుగుతాడు, అత్యధికంగా విండ్ కెపాసిటీని ఉత్పత్తి చేసిన లేదా ఎస్టాబ్లిష్ చేసిన రాష్ట్రం ఏది? గుర్తుపెట్టుకోండి, కర్ణాటక. గుజరాత్ ఇలాంటి రాష్ట్రాలే ఉన్నాయి, ఆంధ్రప్రదేశ్ కూడా ఉంది అందులో. సో తెలంగాణలో లేదు, ఎందుకంటే మనకి కొండ ప్రాంతాలు ఇవి తక్కువ కాబట్టి. సో రికగ్నైజ్ డ్యూరింగ్ గ్లోబల్ విండ్ డే. సో గ్లోబల్ విండ్ డే రోజు ఈ పర్టికులర్ అంశాలను ఇచ్చారు, విచ్ ఈజ్ ఎ ఇర్రిలవెంట్ థింగ్. సో టోటల్ విండ్ ఇన్స్టాల్డ్ కెపాసిటీ ఏంటంటే, టోటల్ ఇన్స్టాల్డ్ విండ్ పవర్ కెపాసిటీ అనేది 7351 మెగావాట్లు వచ్చిందట కర్ణాటకలో మొత్తం. 2024-25లో మాత్రం 1331 మెగావాట్లు కేవలం 24-25లోనే వాళ్ళు సృష్టించారు. సో కాంట్రిబ్యూషన్ టు నేషనల్ రెన్యూబుల్ ఎనర్జీ గోల్స్ మనందరికీ ఉన్నాయి. 2070 కల్లా నెట్ జీరో చేయాలని అనుకుంటున్నాం. సో ఇండియా 500 గిగావాట్ల రెన్యూబుల్ ఎనర్జీ 2030 కల్లా చేయాలని అనుకుంటుంది. కర్ణాటక దానికి అద్భుతంగా సపోర్ట్ చేస్తుంది. సో కాబట్టి లార్జ్ స్కేల్ విండ్ ఎనర్జీ అనేటటువంటిది ఎందుకు కర్ణాటకకే అంటే మీరు సింపుల్గా చెప్పచ్చు, ఇందులో పెద్ద విచిత్రం ఏం లేదు. వెస్టర్న్ ఘాట్స్ ఉంటాయి, సో అత్యధికంగా కర్ణాటకకే ఉంటాయి. ఏవి? పశ్చిమ కనుమలు. సో పశ్చిమ కనుమలు చాలా ఎత్తుగా ఉంటాయి కదా, గాలి వేస్తుంది, సో విండ్ ఎనర్జీ పెడుతున్నారు, అందులో పెద్ద విచిత్రం ఏముంది. సో ఇన్వెస్ట్మెంట్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్లో చూసుకుంటే వీళ్ళు గ్లోబల్ ఇన్వెస్టర్స్ మీట్లో 4 లక్షల కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్స్ ఈ విండ్ ఎనర్జీకి తీసుకొచ్చారు.
అంటే స్టేట్ టోటల్ ఇన్వెస్ట్మెంట్స్లో 40% ఆఫ్ ద ఇన్వెస్ట్మెంట్స్ ఇక్కడే వచ్చాయి. సో కాబట్టి 17 గిగావాట్ల విండ్ ఎనర్జీ ప్రాజెక్ట్స్ చేస్తున్నారు. 5 గిగావాట్లకు పైగా క్లస్టర్ ప్రోగ్రామ్ అని ఒకటి పెట్టారు. సో దీని ద్వారా విండ్ ఎనర్జీలో దూసుకుపోతుంది కర్ణాటక. అలాగే 20 సబ్స్టేషన్స్ని పైగా పెంచారు. 400 కిలోవాట్ల ట్రాన్స్మిషన్ కారిడార్స్. అంటే విండ్ ఎనర్జీ అనగానే మనకి ఏమొస్తుందంటే విద్యుత్ని మనం స్టోర్ చేయలేం. విద్యుత్ అనేటటువంటిది ఉత్పత్తి అయిందనుకోండి, ఉత్పత్తి అయిన వెంటనే దాన్ని వాడుకోవాలి, అంతే కదా. సో ఉత్పత్తి అయిన వెంటనే దాన్ని వాడుకోవాలి, అంతేగాని నేను స్టోర్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను రేపు వాడుకుంటానంటే కుదరదు. ఆ పర్టికులర్ థింగ్ ఇంకా రాలే. బ్యాటరీస్ వేరు, బ్యాటరీస్ని రీఛార్జ్ దెమ్, అది వేరే సంగతి. బట్ స్టోరింగ్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ డైరెక్ట్లీ ఆ కాన్సెప్ట్ లేదు అసలు. కాబట్టి ఏమవుతుంది, మీకు ట్రాన్స్మిషన్ కారిడార్స్ ఉండాలి, అంటే విద్యుత్ పుట్టగానే దాన్ని వాడుకునేటటువంటి పరిస్థితి ఉండాలి. అట్లానే ఇండియా గ్లోబల్ విండ్ ఎనర్జీ పొజిషన్ చూసుకుంటే భారతదేశం ఈ పవన విద్యుత్తులో 4వ స్థానంలో ఉంది. మనకన్నా ముందు 3 దేశాలు ఉన్నాయి. సో విచ్ ఈజ్ డెఫినెట్గా తక్కువే. సో ఇన్స్టాల్డ్ కెపాసిటీ 51 గిగావాట్లు ఉంది. అయితే దీన్ని 2030 కల్లా కనీసం 100 గిగావాట్లు ఫ్రమ్ విండ్, ఆఫ్ షోర్ విండ్ అయితే సముద్ర మార్గాల నుంచి వచ్చే గాలి ద్వారా విండ్ ఎనర్జీని తిప్పడంలో ఒక 30 గిగావాట్లన్నా ఉండాలి. సో విండ్ టర్బైన్స్ వీటిని కూడా అద్భుతంగా ఎక్స్పోర్ట్ చేస్తున్నారు ఈ మధ్యకాలంలో. వీటికి కూడా బాగానే డబ్బులు వస్తున్నాయి మనకి. సో విండ్ ఎనర్జీలో భారతదేశానికి చాలా అద్భుతమైనటువంటి అవకాశం ఉంది. రెన్యూబుల్ ఎనర్జీలో ఇది మనకి చాలా ఉపయోగపడుతుంది. ఇంకా 4ది ఓషన్ డార్కనింగ్. సముద్రాలు రంగు మారుతున్నాయి అంటే ఎవడన్నా రంగు పోసాడా అని అనుకునేరు కాబట్టి కాదు. ఓషన్ డార్కనింగ్ అనేటటువంటి కాన్సెప్ట్ ఏంటంటే సాధారణంగా మనకి ఓషన్స్ బ్లూ కలర్లో ఉంటాయి, కానీ అవి ఇప్పుడు డీప్ బ్లూ కలర్కి, కొన్నిసార్లు బ్లాక్ కలర్కి కూడా మారేటటువంటి అవకాశం ఉంది. ఇది ఎందుకు అంటే సాధారణంగా మనకి ఓషన్స్ లోపల ఫోటిక్ జోన్స్ అని ఉంటాయి. ఫోటిక్ జోన్ అంటే ఏంటి, ఇది సముద్రం అనుకోండి, ఇది సముద్రం అనుకోండి, ఇది సముద్రం కింద అంటే నేల. ఈ సముద్రం పైన 200 మీటర్ల వరకు ఫోటిక్ జోన్ అని అంటారు. అంటే కిరణజన సంయోగ క్రియ అని అంటాం, ఫోటోసింథసిస్. ఆ ఫోటోసింథసిస్ ఈ 200 మీటర్ల వరకు జరుగుతుంది. ఎందుకంటే సూర్యుని యొక్క కాంతి సముద్రంలో కూడా వెళ్తుంది. సముద్రంలో ఎంతవరకు వెళ్తుంది, 200 మీటర్ల వరకు అత్యధికంగా వెళ్తుంది. అందుకే దీన్ని ఫోటిక్ జోన్ అని అంటారు. మీకు చేపలు, సీ గ్రాస్ ఇవన్నీ అద్భుతంగా ఈ ఫోటోసింథసిస్ జరిగినటువంటి ప్రాంతంలోనే చాలా బాగా దొరుకుతుంది. సో ఈ జోన్స్ ఫోటోసింథసిస్ అండ్ మెరైన్ బయోడైవర్సిటీ అంటే సముద్రాల్లో జీవ వైవిధ్యానికి, అట్లాగనే ఫోటోసింథసిస్ కిరణజన సంయోగ క్రియకి ఈ ఫోటిక్ జోన్స్ అనేటటువంటివి చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఏమవుతుందంటే కొన్ని డేటాల ప్రకారం ఈ అటెన్చుయేషన్ కోఎఫిషియంట్ అంటారు, చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ఇది KD 490 అంటే డిఫ్యూజ్ అటెన్చుయేషన్ కోఎఫిషియంట్, విచ్ మీన్స్ సముద్రాల్లోకి వెళ్ళేటటువంటి సూర్యకాంతి ఎంత వెళ్తోంది అనేటటువంటిది. ఇప్పుడు ఏం చెప్తున్నారు, రిడక్షన్ ఇన్ లైట్ పెనిట్రేషన్ అంటే ఈ 200 మీటర్ల ఫోటిక్ జోన్లోకి సూర్యుని యొక్క కాంతి అంటే లైట్ అనేటటువంటిది తక్కువ వెళ్తోంది. తక్కువ వెళ్తే ఏమవుతుంది, మీకు కిరణజన సంయోగక్రియ సరిగ్గా జరగదు. దానివల్ల ఏమవుతుంది, సముద్రంలో అనేక రకాలైనటువంటి మార్పులు వస్తాయి, విచ్ ఈజ్ ఎ కెమికల్ చేంజెస్ ఆల్సో. సో దీనివల్ల సముద్రం తన యొక్క రంగుని కూడా మార్చుకుంటోందట. సో ఇది ప్రమాదకరమే డెఫినెట్గా కదా. ఇప్పుడు కిరణజన సంయోగక్రియ జరగలేదు అనుకోండి, ఏమవుతుంది, మీకు ఆక్సిజన్ తక్కువ వస్తుంది. చాలామంది అడవులు ఎక్కువ ఆక్సిజన్ ఇస్తాయని అనుకుంటారు, కాదు, సముద్రాలు ఎక్కువ ఇస్తాయి ఆక్సిజన్ని. అడవుల్లో చెట్టు నుంచి ఆక్సిజన్ వస్తుంది ట్రూ, కానీ అలాంటి చెట్లు సముద్రాల్లో కూడా ఉంటాయి. చెట్లు ఉండవు, మొక్కలు ఉంటాయి, గ్రాస్, అలాగే ఇంకా రకరకాల జీవులు ఉంటాయి. ఇవన్నీ ఫోటోసింథసిస్ చేస్తాయి. దానివల్ల ఓషన్స్ నుంచి చాలా ఎక్కువగా మనకు ఆక్సిజన్ బయటకు వస్తుంది. సో డోంట్ ఇగ్నోర్ దాట్. సో ఆ పర్టికులర్ పాయింట్లో ప్రపంచంలో 21% ప్రపంచవ్యాప్తంగా ఉన్న సముద్రాలు గత 20 సంవత్సరాల్లో డార్క్ అయిపోయాయి, అంటే డీప్ బ్లూ కలర్లోకి వెళ్ళిపోతున్నాయి. సాధారణ బ్లూ నుంచి డీప్ బ్లూకి. 9% ఎక్స్పీరియన్స్డ్ రిడక్షన్ ఇన్ ఫోటోజోన్ అంటే 50 మీటర్స్, దాదాపుగా 200 మీటర్ల వరకు సూర్యుడి యొక్క కాంతి వెళ్ళాలి. అందులో 50 మీటర్ల వరకు అంటే 150 మీటర్ల వరకు మాత్రమే ఈ యొక్క ఫోటిక్ జోన్లోకి ఫోటోసిన్థసిస్ ఈ లైట్ అనేటటువంటిది వెళ్తుంది. అంటే సూర్యుని యొక్క కాంతి సముద్రాలు తీసుకునేటటువంటి గుణాన్ని కోల్పోతున్నాయి. ఇది 9% ఎక్స్పీరియన్స్ జరుగుతుందట. సో దీనివల్ల రాబోయేటటువంటి రోజుల్లో పెను ప్రమాదాలు వచ్చేటటువంటి అవకాశం ఉన్నాయి. ఇవన్నీ మనిషి చేష్టల కారణంగానే. సముద్రాలను కూడా పాడు చేయగల కెపాసిటీ మనకుంది. సో దీనివల్ల ముఖ్యంగా మీకు నార్త్ సీ అంటే ఈ పైన ఉంటుంది
డెన్మార్క్ ఇలాంటి దేశాలపై దగ్గర ఆ నార్త్ సీ, ఆర్కిటిక్ ఓషన్ చాలా సివియర్గా ఇక్కడ జరుగుతుందట. సాధారణంగానే అక్కడ లైట్ తక్కువ, సో ఇక్కడ చాలా సివియర్గా జరుగుతుంది. లైటర్ జోన్స్ ఇన్ సమ్ ఏరియాస్, కొన్ని ప్రాంతాల్లో లైటర్ జోన్స్ ఉన్నాయి. అంటే ఏంటి, రివర్స్ అవుతుంది అనమాట. అది ఇంగ్లీష్ ఛానల్ దగ్గర దొరికాయి. సో ఈ వేరియేషన్స్ అన్నీ కూడా రెయిన్ఫాల్ కారణంగా, అంటే వర్షపాతంలో మార్పుల కారణంగా, ల్యాండ్ యూజ్ అక్కడ ఉన్నటువంటి ప్రాంతాన్ని మనం వాడేటటువంటి పరిస్థితులు, లోకల్ ఎన్వైరన్మెంటల్ కండిషన్స్ కారణంగా ఈ ఇన్ఫ్లుయెన్స్లు వస్తున్నాయి. అయితే ఓషన్ డార్కనింగ్ రావడానికి గల మెయిన్ కారణం ఏంటంటే అగ్రికల్చర్ రన్ ఆఫ్. అంటే మనం వ్యవసాయ క్షేత్రాలలో చాలా ఎక్కువగా ఏం చేస్తున్నాం, మనము విపరీతమైనటువంటి ఇవి వాడేస్తున్నాం, ఏవి, ఎరువులు ఇవన్నీ. అలాగే వ్యవసాయ క్షేత్రాల్లో ముఖ్యంగా సముద్రాలకు దగ్గరగా ఉన్న ప్రాంతాలంటే నీరు బాగానే పడుతుంది. సో ఆ ప్రాంతాల్లో మనం విపరీతంగా వరి ఇవన్నీ పండిస్తూ ఉంటాం. అక్కడ నుంచి మట్టి ఇవన్నీ వెళ్ళి సముద్రంలో కలుస్తున్నాయి. దాని కారణంగా సెడిమెంట్ ఎరోజన్ అని అంటారు. అంటే అత్యధికంగా మట్టి ఇదంతా వెళ్ళి సముద్రంలో కలుస్తుంది. అలాగే ఆల్గాల్ బ్లూమ్స్ బ్లాక్ సన్లైట్. సో దీని కారణంగా ఏమవుతుంది, ఈ సెడిమెంట్స్ ఎప్పుడైతే వెళ్ళే అందులో ఆల్గాల్ బ్లూమ్స్ అని అదొక రకమైనటువంటి గడ్డి అని అనుకోండి, అట్లాంటివి పుడతాయి. ఆల్గే అని అంటారు, గడ్డి కాదు, మీకు అర్థం అవడానికి అలా అన్నాను. మీరు చూస్తే అది ఆల్గే అంటే అలాగే కనిపిస్తుంది మీకు. సరే, ఆల్గే అని అందాం. సో ఆల్గే అనేటటువంటిది ఇది ఎప్పుడైతే పెరిగిందో అది థిక్గా స్ప్రెడ్ అవుతుంది. స్ప్రెడ్ అవ్వడం వల్ల సూర్యకాంతి దాని మీద పడి లోపలికి వెళ్ళనివ్వకుండా చేస్తుంది. సో ఈ ఆల్గాల్ బ్లూమ్స్ ఇవన్నీ కూడా అగ్రికల్చర్ రన్ ఆఫ్ కారణంగా జరుగుతున్నాయట. అలాగే ప్లాంక్టన్ డైనమిక్స్, ఫైటో ప్లాంక్టన్ గురించి మీరు చదువుకుంటారు. సీ టెంపరేచర్స్ అంటే ప్లాంక్టన్స్లో కొంత మార్పులు రావడం వల్ల, సముద్రంలో ఉపరితలం పైన టెంపరేచర్స్ పెరగడం వల్ల వాటర్ క్లారిటీ తగ్గుతుంది. విచ్ మీన్స్ ఆ పర్టికులర్ వాటర్ ఫ్రెష్గా ఉండేటటువంటి క్లారిటీ తగ్గుతుంది. దీనివల్ల చాలా విపరీతమైనటువంటి పరిస్థితులు వస్తాయి. ఏంటంటే ఫోటోజోన్స్ తగ్గిపోతాయి, లైట్ డిపెండెంట్ ఆర్గనిజమ్స్ చచ్చిపోయే అవకాశం ఉంది. కొన్ని స్పీషీస్ అన్నీ కూడా ఏమవుతాయంటే పైకి వచ్చేస్తాయి. అప్పుడు ఏమవుతుంది, మీకు సముద్ర ఉపరితలం పైన ట్రాఫిక్ పెరిగిపోతుంది. సో దీనివల్ల ఫోటోసింథసిస్ అనేటటువంటిది ఎప్పుడైతే తగ్గుతుందో ఆక్సిజన్ ప్రొడక్షన్ తగ్గిపోతుంది. ఇది ఆక్సిజన్ ప్రొడక్షన్ తగ్గిపోతే కేవలం సముద్రాల్లో ఉండే ప్రాణులు కన్నా అనుకోకండి, ఓషన్ సర్క్యులేషన్లోనే మార్పులు వస్తాయి. సైక్లోన్స్ చాలా విపరీతంగా వచ్చేటటువంటి అవకాశాలు ఉంటాయి. ఇవన్నీ కూడా మనకు జరగబోయేటటువంటి అంశాలు. సో ఇందులోనే ఒక ఇండికేటర్ స్పీషీస్ ఉంటుంది. ఇగో ఇదే ఆ ఇండికేటర్ స్పీషీస్ పేరు, రైట్. సో ఇట్ ఈస్ అన్ ఇండికేటర్ స్పీషీస్. మీకు ఇక్కడ దీని పేరు కూడా ఏదో ఉంటుంది, కొకోడస్ అని ఏదో ఉంటుంది దీని పేరు, ఫోటో కొకోడస్ అని. సో ఇది ఒక సెన్సిటివ్ ఇండికేటర్. అంటే ఇది ఒక రొయ్య మాదిరి ఉంటుంది అనమాట. ఇది కనుక చచ్చిపోతుంది అని అనుకుంటే మెరైన్ ఫుడ్ చైన్లో ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. అంటే చిన్న చిన్న చేపలు ఇవన్నీ దీన్ని తినే బ్రతుకుతాయి. సో ఇది తగ్గిపోతుంది. ఇది తగ్గిపోతుంది అంటే దాని అర్థం ఫోటిక్ జోన్లో ఫోటోసింథసిస్ తేడా వస్తుందని. సో కాబట్టి బిహేవియరల్ చేంజెస్ ఇది కోపీపోడ్స్, ఎవడు గుర్తుంటుందా పేరు? ఈ కోపీపోడ్స్ అనేటటువంటివే బిహేవియరల్ చేంజెస్ ఇన్ కోపీపోడ్స్ కెన్ కాజ్ వైడర్ ఎకోసిస్టమ్ డిస్రప్షన్. అంటే ఇది నార్మల్ బిహేవియర్ కన్నా విరుద్ధంగా బిహేవ్ చేసింది అనుకోండి, దాని అర్థం ఏంటంటే అక్కడ ఉన్నటువంటి ఎకోసిస్టమ్ దెబ్బతింటుందని. సో ఇండికేటర్ స్పీషీస్ ఉంటాయి చాలా చోట్ల. ఇలాంటి ఇండికేటర్ స్పీషీస్ ఇలాంటివి వస్తే అక్కడ ఏదో ప్రాబ్లం వస్తుందని. సో కాబట్టి ఇది ఆల్రెడీ జరుగుతోంది. వీ హ్యావ్ టు బి కేర్ఫుల్. ఎవడు వినడు, ఎన్వైరన్మెంట్ పాడవుతోంది, ఎవడు వినడు. చచ్చిపోతే చచ్చిపోనివ్వండి, మాకు డబ్బు ఇట్లాంటివి ఇంపార్టెంట్ చెప్పేటటువంటి ప్రజానీకమే ఎక్కువ ఉంది ప్రపంచ దేశాల్లో, కేవలం భారతదేశంలో అన్నట్లు. ఫిఫ్త్ థింగ్ వచ్చేసి కర్ణాటక సీఎం కుసుమ్ సి స్కీమ్ని ప్రవేశపెట్టారు. కుసుమ్ స్కీమ్ అనేటటువంటి మీ అందరికీ తెలుసు, ఎలక్ట్రిసిటీ టు ద ఫార్మర్స్, ఎస్పెషల్లీ సోలార్ ఎనర్జీ నుంచి అందించాలి. సో 7 hours ఆఫ్ రిలయబుల్ కరెంట్ ఇవ్వాలని అనుకుంటున్నారు. సో దానివల్ల రైతులకి బోర్ బావుల నుంచి తవ్వుకుని వాటర్ని తీసుకొని వాడుకునేటటువంటి అవకాశం ఉంటుంది. బట్ ఇది కేవలం ప్రభుత్వం డైరెక్ట్గా కరెంట్ అందించకుండా పవర్ని, ఎలక్ట్రిసిటీని ఈ యొక్క కుసుమ్ స్కీమ్ అంటే సోలార్ ప్యానల్స్ పెట్టి దాని ద్వారా ఎలక్ట్రిసిటీని అందించాలి. సో పవర్ జనరేషన్ సోలార్ పవర్స్తో పవర్ జనరేషన్ చేసి లోకల్ సబ్స్టేషన్స్ దగ్గర, అంటే ఏ రైతుకి ఆ రైతు విడిగా పెట్టడం కాదు, సబ్స్టేషన్ల దగ్గరే సోలార్ పెట్టేసి దాని నుంచి డైరెక్ట్గా పవర్ ఇచ్చేటటువంటి కార్యక్రమం. సో ఇది దాదాపుగా 389 సబ్స్టేషన్ని సోలార్ చేద్దామని అనుకుంటున్నారు. దానివల్ల 2400 మెగావాట్ల ఎలక్ట్రిసిటీ వస్తుందంట. 1555 అగ్రికల్చర్ ఫీడర్స్ అంటే ట్రాన్స్ఫార్మర్స్, అలాగే ఇది 6 లక్షల పంపు సెట్లకు ఉపయోగపడుతుందని చెప్తున్నారు. దీనికి గవర్నమెంట్ ఏం చేస్తుందంటే 19,000 కోట్ల రూపాయల సబ్సిడీ ఇస్తుంది అగ్రికల్చర్ పంప్ సెట్స్కి సంబంధించి.
సో రైతులు అగ్రికల్చర్ పంప్ సెట్లు కొనుక్కుంటారు, దీనికి సోలార్ సబ్స్టేషన్స్తో కనెక్ట్ చేస్తారు, అది ఇక్కడ ఉచితంగా విద్యుత్ అనేటటువంటిది వస్తుంది. సో దాని ద్వారా వీళ్ళు పంప్ సెట్ల ద్వారా వాడుకుంటారు. 80% సోలార్ ఎనర్జీ ఫర్ పవర్ జనరేషన్ ఫర్ ఫార్మ్స్. అదే ఫార్మ్ ల్యాండ్స్కి అయితే 50% స్టేట్ గవర్నమెంట్, 30% సెంట్రల్ గవర్నమెంట్తో 80% సోలార్ పవర్ జనరేషన్కి, ఫార్మ్ ల్యాండ్స్కి, అగ్రికల్చర్ వ్యవసాయ క్షేత్రాలకు ఈ యొక్క సబ్సిడీని అందిస్తుంది కర్ణాటక ప్రభుత్వం. సో దీనివల్ల వీళ్ళ తాలూకా గోల్ ఏంటంటే 4000 మెగావాట్ ఎలక్ట్రిసిటీని ఈ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి తీసుకొచ్చిందట. టోటల్ కెపాసిటీ 35,000 మెగావాట్లు ఉందట. అయితే 2030 కల్లా దీన్ని 60,000 మెగావాట్లు చేసి వ్యవసాయంలో పెరుగుతున్నటువంటి డిమాండ్ మేరకు విద్యుత్తును అందించాలనేటటువంటిది కర్ణాటక ప్రభుత్వం యొక్క ఉద్దేశం. ఇట్స్ గుడ్ థింగ్. అగ్రికల్చర్లో డెఫినెట్గా వాటర్ కావాలి, పంప్ సెట్లు యూజ్ అవ్వాలి, బట్ అట్ ద సేమ్ టైం విద్యుత్ తక్కువ ఖర్చు అవ్వాలి. కాబట్టి ఈ కుసుమ్ అనే ప్రోగ్రామ్ అద్భుతంగా పనిచేస్తుంది. సో దీనికి సంబంధించి స్మార్ట్ మీటర్ని కూడా పెడతారు, అంటే ఎంత కరెంటు వాడుకుంటున్నారు అనేది. అలాగే రీవ్యాంప్ డిస్ట్రిబ్యూషన్ సెక్టార్ స్కీమ్లో ప్రీపెయిడ్ మీటర్స్ని కూడా ఇన్స్టాల్ చేస్తారట. సో అందులోనే భాగంగా సెంట్రల్ గవర్నమెంట్ దీనికి సంబంధించి 60% ఇన్ఫ్రాస్ట్రక్చర్ సబ్సిడీ ఇస్తుంది. స్మార్ట్ మీటర్కి 900 రూపాయలు ఇస్తుంది. తెలంగాణలో అయితే కేసీఆర్ గారు మేము మీటర్లు పెట్టమన్నారు, వేరే సంగతి. అలాగే ఎన్వైర్మెంటల్ ఇంపాక్ట్. దీనివల్ల మనకి ఏమవుతుందంటే ఎలక్ట్రిసిటీ ప్రభుత్వం ఎక్కడి నుంచో ఎలక్ట్రిసిటీ ఇవ్వాలని మనం పెట్టుకోవాల్సిన అవసరం లేదు. మన దగ్గరే సోలార్ ప్యానల్స్ ఉంటే అదే ఎలక్ట్రిసిటీని ప్రొడ్యూస్ చేస్తుంది. అలాగే ఫాజిల్ ఫ్యూయల్స్, ఈ శిలాజ ఇంధనాల మీద డిపెండ్ అవ్వాల్సిన అవసరం లేదు. దీనివల్ల మనకి పర్యావరణం కొంచెం బాగుపడుతుంది. అలాగే సోలార్ హబ్స్ అవి ఆల్రెడీ వాళ్ళకు ఉంది, పావగడ అనేటటువంటి ప్లేస్లో ఆల్రెడీ ఆపరేషన్లో ఉంది. ఇట్లా ఫ్యూచర్ ఎక్స్పాన్షన్ ప్లాన్స్ చేస్తే ఏమవుతుందంటే సోలార్ ఎనర్జీని డీసెంట్రలైజ్డ్ ప్రొడక్షన్ చేయొచ్చు, ఎలక్ట్రిసిటీ ప్రొడక్షన్ని డీసెంట్రలైజ్ చేయొచ్చు. దానివల్ల రైతులకు ఉపయోగం, పర్యావరణానికి ఉపయోగం, ప్రభుత్వానికి ఉపయోగం. సో ఇవి ఇంపార్టెంట్ టాపిక్స్ ఫ్రమ్ ద టుడేస్ న్యూస్ పేపర్. సో థ్యాంక్ యూ. ఐ హోప్ ఐ హ్యావ్ గివెన్ యూ గుడ్ ఇన్ఫర్మేషన్. మళ్ళీ మనం రేపటి సెషన్లో కలుద్దాం. థ్యాంక్ యూ.